పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా? అంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి భుజం మీద పెట్టుకుని పార్టీ విజయం కోసం పనిచేశాడు కదా. వెరీ క్లియర్. పాండ్యం అండి, పాండ్యం కొద్దిగా ఏదో తేడాగా అనిపిస్తుంది. నమస్తే వసంత్ భాయ్. నమస్తే. వసంత్ భాయ్, కొన్ని ఇంకా బ్రీఫ్గా పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా? ఖచ్చితంగా గెలుస్తున్నా. ఎన్ని వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? 40,000 పైచిలకు. ఇది కొడాలి నాని అండి, గుడివాడలో టైట్ ఎడ్జ్ టు ప్రస్తుతానికి టైట్. వల్లభనేని వంశీ గన్నవరం క్లియర్ విన్. వల్లభనేని వంశీ ఎస్. ఎన్ని వేలో? సరే, ఓకే. మార్జిన్ విడుదల రజని గుంటూరు టైట్. ఎడ్జ్ టు టీడీపీ. గుంటూరు 1 టౌను ప్రస్తుతానికి నో కామెంట్. ఓకే, అర్థమైంది. ఇది నర్సరావుపేట ఎంపీ స్థానం ఎలా ఉంటుందండి? టైట్ ఫైట్. ఎడ్జ్ టు వైసీపీ. సత్తెనపల్లి చెప్పేశారు మీరు, అంబటి అని. టైట్ ఫైట్. ఎడ్జ్ టు అంబటే. యా. ఇదండి భీమిలి టీడీపీ. గంటా శ్రీనివాసరావు. ఓకే. గుడివాడ అమర్నాథ్ గజువాక లూజింగ్. ఓకే. అయన పాత్రుడు నర్సీపట్నం లూజింగ్. మార్గాని భరత్ రాజమండ్రి గోయింగ్ టు లూజ్. జక్కంపూడి రాజనగరం ఫెయిర్ ఛాన్సెస్. సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ డ్యామ్ షూర్ విన్. విన్. ఓకే. ఇదేనండి బొత్స సత్యనారాయణ చిగురుపల్లి డ్యామ్ షూర్ విన్. ఏమండి, ఎందుకండి అమర్ ఓడిపోతున్నాడు? పాప ఆయన్ని 2 నెలల ముందు తీసుకొచ్చి అనకాపల్లి నుండి గాజువాక్ తీసుకొచ్చేశారు. ఆయన పార్లమెంట్ కాదు, ఆయన జిల్లా అవ్వచ్చు కానీ ఆయన పార్లమెంట్ కాదు. ఆయన అనకాపల్లి పార్లమెంట్లో అనకాపల్లి అసెంబ్లీ నుండి గెలుపొందినటువంటి శాసనసభ్యుడు. ఆయన తీసుకొచ్చి విశాఖ పార్లమెంట్లో ఉన్నటువంటి గాజువాక్లో పెట్టేశారు. గాజువాక్లో ఇప్పటికే ఒకటే అర్బన్ ఏరియా, 2 హైయెస్ట్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ ప్రభావం అంతా ఆయన మీద పడిపోయింది. ఓకే, ఆ ఇంపాక్ట్ పడింది అంటారు. ఇంపాక్ట్ పడింది. తోట తిరుమూర్తులు అండి మండపేట టైట్ ఫైట్. అది ఎడ్జ్ టు ఆయనకే ఉంటుంది. తోటకి ఉంటుందా? ఓకే. రామచంద్రపురం అండి క్లియర్ సీట్ ఫర్ వైసీపీ. ఎంపీకి కాకినాడ ఎంపీ ఎవరు ఉంటారండి? జనసేనకి అవకాశం ఉంది. ఎంపీ కూడా చలంశెట్టి సునీల్కి అవకాశం లేదంటారా? రావట్లే మా సర్వేలో అయితే. రాజమండ్రి అతను కొంచెం డెవలప్మెంట్ చేశారు కదా, మార్గాని భరత్. మీరు మార్గాని భరత్ గురించి అడగలేదు. రాజమండ్రి అడిగాను కదా. రాజమండ్రి అవకాశం లేదు. రాజమండ్రి అర్బన్ రూరల్ 2 వైసీపీకి టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి. భరత్కి ఏమో ఛాన్సెస్ లేవంటారు. ఎక్కువ ఛాన్సెస్. ఓకే. టక్క చెప్పేస్తూ ఉన్నారు మీరు అంతా. వల్లభనేని వంశీకి ఎందుకంత ఫేర్ ఛాన్సెస్ అని చెప్పారు? తెలుస్తున్నాయి. క్లియర్ ఎడ్జ్ ఉంది. ఓకే. విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ అండి గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఫ్రెండా? అవును. ఛాన్సెస్ లేవా? గెలవాలని కోరుకుంటున్నాను. అంటే గెలవాలని కోరుకుంటున్నారంటే ఎలా ఉంది? మా ఫ్రెండ్ కాబట్టి గెలవాలని కోరుకుంటున్నాను. టైటా? గెలవాలని కోరుకుంటున్నాను ప్రస్తుతానికి నేను. అంటే మీ రిపోర్ట్లో గెలిచే అవకాశాలు లేవంటారా? టైట్ కాన్స్టిట్యున్సీ. ఎవరికి వచ్చింది? టైట్ ఉంది ప్రస్తుతానికి. మైలవరం కూడా టైట్ కాన్స్టిట్యున్సీ. అనూహ్యంగా అసలు వైసీపీ పోటీలో ఉంటుందా లేదా అనుకున్నటువంటి నియోజకవర్గం వైసీపీ పర్ఫార్మెన్స్ పోటాపోటీకి ఇచ్చింది. ఓకే. ధర్మవరం అండి కేతిరెడ్డి. విజయవాడ విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీ అండి విష్ణుకుమార్ రాజుకి. ఎన్ని అండి బీజేపీకి? గట్టి పోటీ ఉంటుంది కానీ విష్ణుకుమార్ రాజు గారు, కామినేని శ్రీనివాస్ గారు, సుజనా చౌదరి గారు ముగ్గురికి మంచి అవకాశాలు ఉన్నాయి. డ్యామ్ షూర్ అండి. డ్యామ్ షూర్ అనుకోవచ్చు. ఒక విష్ణుకుమార్ రాజు గారి విషయంలో కొంచెం మార్జిన్ తక్కువ ఉంది కానీ మిగతా వీళ్ళిద్దరు క్లియర్గా ఉన్నారు. నంది కొట్కూరు అండి కర్నూలు జిల్లా.
కర్నూలు జిల్లా నందికొట్కూరు అయితే నా దగ్గర డేటా ఉంది, నేను చూసి చెప్పాల్సిందే, నాకు చెప్పండి. స్ట్రైక్ కావట్లేదు. అంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి భుజం మీద పెట్టుకుని పార్టీ విజయం కోసం పనిచేశాడు కదా. వెరీ క్లియర్ ఫర్ వైసీపీ గెలుస్తున్నారు. ఆ క్రెడిట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కదా ఎక్కువగా. సహజంగా ఆయన అతని నాయకత్వంలో ఆ నియోజకవర్గం ఎప్పటి నుండి ఉంటుంది కాబట్టి ఆ క్రెడిట్ ఆయనకే వస్తుంది. పాండ్యం అండి, పాండ్యం కొద్దిగా ఏదో తేడాగా అనిపిస్తోంది వైసీపీ వాళ్ళకి. కర్నూలు టౌన్ అండి, పాండ్యం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. కర్నూలు పార్లమెంట్లో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు 3 టైట్గా ఉన్నాయి. 3 ఎడ్జ్ టీడీపీకి ఉన్నాయి. కడప జిల్లాలో ఎవరికి అవకాశం ఉందండి టీడీపీలో? మైదుకూరు ఫెయిర్ ఛాన్సెస్. టైట్ మైదుకూరు అనేటువంటిది ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. బట్ ఇక్కడైతే గెలిచే అవకాశం లేదు. ఎక్కడ? కడప జిల్లాలో అస్సలు లేదు. విజయసాయి రెడ్డి ఓటమి కారణం ఏమిటండి? సహజంగానే అక్కడ వైసీపీ నుండి అనేక మంది బయటికి వెళ్ళిపోవడం అనేది ప్రధానమైనటువంటి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోవడంతోనే అక్కడ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడింది పార్టీ మీద. దాంతో వేమిరెడ్డి గారి వైఫ్ కోవూరు నుండి కంటెస్ట్ చేద్దాం, కోవూరు టైట్ అయిపోయింది, నెల్లూరు సిటీ టైట్ అయిపోయింది, కందుకూరు టైట్ అయిపోయింది, అక్కడ ఉదయగిరి టైట్ అయింది. వీటన్నిటి కారణంగా ఆయన పార్లమెంట్ కూడా ప్రమాదంలో పడింది. నెల్లూరు రూరల్ అండి, కోటమిరెడ్డి శ్రీరెడ్డి గెలుస్తున్నారా? టైట్. ఎడ్జ్ టు వైసీపీ, ఆదల ప్రభాకర్ రెడ్డి. ఏమండి ఇంతకు మీరు అద్దంకి టీడీపీ ఓడిపోతే అవకాశం ఉంది అన్నారు, అలా అన్నానా? అనలేదా? ఏమో మరి. అద్దంకి ఎవరు వస్తారు? ఫస్ట్ టైం అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి గారు చాలా టైట్ పొజిషన్ని ఫేస్ చేస్తున్నారు. గెలిచే అవకాశం ఉందా? టైట్ పొజిషన్. ఎందుకంటే సరే అంటే 3% కంటే లోపల ఉన్నటువంటి నియోజకవర్గాల్ని అంత ఈజీగా ప్రిడిక్ట్ చేయలేం. ఓకే, 3% లోపల అయితే ఓకే ఓకే. ఒంగోలు టౌన్ బాలినేని శ్రీనివాసరెడ్డి అండి గెలుస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఓకే. చీరాలండి? చీరాల వైసీపీ గెలుస్తుంది. ఓకే, అన్నీ చెప్పారు, చిలుకలూరిపేట చెప్పలేదు. నా సొంత ఊరు, సొంత నియోజకవర్గం, అటువైపు ఇటువైపు అందరూ తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు. ఎటు రేపు 4వ తేదీ ఫలితాలు వస్తున్నాయి. అందరికీ కావాల్సిన వాడు కదా మస్తానంటే. అదే ఇప్పుడు 3 రోజులు 4 రోజులు ముందుగా చెప్పి ఇంతమంది నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? రఘురామకృష్ణరాజు గెలుస్తున్నారు. చిలకలూరిపేట విషయానికి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే ఇక్కడ 90% మంది గుర్తుపడతారు కాబట్టి ఇది చెప్పినప్పుడు ఏంటంటే వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఈ 4వ తేదీ ఫలితం వచ్చిన తర్వాత ఎటు బాధపడే వాళ్ళు బాధపడతారు, ఆనందపడే వాళ్ళు ఆనందపడతారు. ఇప్పుడే నేను చెప్పాను అనుకోండి, సగం మంది ఇప్పుడే చెప్పేశాను అనుకోండి, సగం మంది అయితే బాధపడతారు. రాప్తాడండి? రాప్తాడు టైట్ కాన్స్టిట్యున్సీ సార్. ఎడ్జ్ టు టీడీపీ. ఓకే. ఎంపీ స్థానాలు కాస్త క్లియర్గా ఎడ్జ్ ఉండేది ఏదండి? వైఎస్ఆర్సీపీ క్లియర్గా ఉండేటువంటిది విజయనగరం, అరకు, ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ మీకు ఒంగోలు దాకా రావాలి. ఒంగోలు తర్వాత ముందుకు వెళ్ళిపోతే తిరుపతి తర్వాత మీకు కర్నూలు 5, కర్నూలు తర్వాత నంద్యాల 6, కడప 7, రాజంపేట 8, అనంతపురం, హిందూపురం 10. మీరు 10 ఇచ్చారా? లే, మేము ఇచ్చింది 13 నుండి 15 ఇచ్చాం. అవును. మీరు క్లియర్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ మిగతా నర్సరావుపేట టైట్ కాన్స్టిట్యున్సీ, రాజమండ్రి టైట్ కాన్స్టిట్యున్సీ. సో ఇవన్నీ కలుపుకోవాలి కదా. బీజేపీకి క్లియర్గా ఏది ఉందండి? 1 అనకాపల్లి, 2 నర్సాపురం, 2 క్లియర్గా ఉన్నాయి. ఓకే. కొడాలి నాని ఓటమి కారణం ఏమంటారండి మీ ప్రిడిక్షన్లో? ఇంకా ఓటమి డిక్లేర్ కాలేదు. మీ ప్రిడిక్షన్లో ఉన్నా కదా. ఇంతవరకు నేను ప్రకటించలేదు ఆయన ఓడిపోతున్నాడని. అదే నేను ప్రకటించినట్టయితే ఓడిపోతున్నాడని నేను దాని కారణాలు చెప్పేవాడిని. ఒకవేళ మీరు చెప్పింది జరిగితే ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. మంచి ఫ్రెండ్ కదా మీకు.
అంటే అలా అని కాదు. ఫ్రెండ్ అనే దానికంటే కూడా ఈ టైట్‌లో ఉన్నటువంటి అంటే నేను ఇందాక చెప్పినటువంటి 3% లోపు ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్‌లో అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు నేను. ఓకే. అది 3% లోపల ఉందండి. ఆ! ఈ దెందులూరు అండి చింతమనేని ప్రభాకర్‌ది? చింతమనేని ఓడిపోతున్నారు. హుహు. అన్ని బాంబులే ఉన్నాయండి మీ దగ్గర. చింతమనేని ఓడిపోతున్నారు. హ్మ్. ఇచ్చాపురం అండి? ఇచ్చాపురం వైసీపీ గెలుస్తుంది. హ్మ్. అంటే పిరియా విజయ. అవును. హ్మ్. కంఫర్టబుల్‌గా గెలుస్తున్నారు. హ్మ్. కంఫర్టబుల్‌గా గెలుస్తున్నారు అక్కడ. హ్మ్. యాహ్! జనసేన 2 గెలుస్తున్నాయండి? ఏంటి? జనసేన ఎంపీ స్థానాలు. 2 గెలుస్తున్నాయి కదా! ఏది? కాకినాడ ఒకటి, బందర్ మచిలీపట్నం. మచిలీపట్నం. దాంట్లో ఏం సెకండ్ థాట్ లేదు. ఏం లేదు. పెన్నమలూరు అండి? టైట్ ఫైట్ ఉందండి. జోగి రమేష్ గారి కాన్స్టిట్యుయెన్సీ. ఎడ్జ్ టు యాక్చువల్‌గా ప్రీ పోల్‌లో అయితే వెనకబడినాడు ఆయన. కానీ తర్వాత చాలా చక్కగా పని చేసుకున్నాడు. ఎడ్జ్? చూడాలి అది టైట్ ఫైట్ 3% లోపలే ఉంటదది. హుహు. అదే నేను ఇందాక నా ప్రెస్ మీట్‌లో కూడా నేను చెప్పాను. హ్మ్. అనేక మంత్రుల నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉందని. యాహ్! అసలు 3% అనేది సుమారుకి ఎన్ని ఉంటాయండి కాన్స్టిట్యుయెన్సీస్? ఓ 19 నియోజకవర్గాలు ఉన్నాయి అట్లా. 19 నియోజకవర్గాల్లో అట్లా 3% ఎడ్జ్‌లో ఉండేవాళ్ళు. ఏమైనా జరగవచ్చు ఆ టైంలో. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఏమైనా జరగచ్చు. హ్మ్. మీరు ఇందాక అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక 2 కన్‌ఫ్యూజన్‌గా ఉంది వైసీపీకి సంబంధించి వచ్చిందని చెప్పారు కదా! అది క్లియర్ అయిందా? కాదు సర్వే చేస్తుంటే అవి 2 వైసీపీకి వచ్చినాయి. దాంతో నేను కన్‌ఫ్యూజ్ అయిపోయాను. అవి పోలింగ్‌కి 2 రోజుల ముందు వరకు కూడా అవి తెలుగుదేశం పార్టీ కింద ఉన్నాయి. హ్మ్. తీరా సరే ఏదో అన్ని పార్లమెంట్లు చేస్తున్నాం కదా! ఆ పార్లమెంట్ ఎందుకు వదిలేయాలని పంపిస్తే 2 షాకింగ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ హ్మ్. రెండిటి కారణంగా మిగతా 5 కూడా చేయించాల్సొచ్చింది. హ్మ్. ఓకే. సో, అందుకని అక్కడ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. యాహ్! ఈ ఆమ్దాల వలస ఎలా ఉందండి స్పీకర్ కాన్స్టిట్యుయెన్సీ? కష్టం. ఓకే. కష్టం కష్టం. అండి. టీడీపీ గెలిచి ఉంది. పలాస అండి మినిస్టర్‌ది సీదిరి అప్పలరాజు గారు. సిరిల అప్పలరాజు. కష్టమా? కష్టం. టీడీపీ వచ్చింది. కష్టం. ఇక ఇవన్నీ వింటుంటే ఇంచుమించు మీకు అంటే మీరు ప్రీ పోల్‌కి, పోస్ట్ పోల్‌కి బాగా చేంజెస్ కనిపించాయండి? బాగా కాదు గానీ బట్ మోస్ట్ చేంజెస్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అనకాపల్లి పార్లమెంట్. హ్మ్. ప్రీ పోల్‌లో 7 ఔట్ ఆఫ్ 7 కనపడినాయి. ఇది టీడీపీ ఆ! కూటమికి. ఆ! తర్వాత చూస్తుంటే మళ్ళీ 2 కాన్స్టిట్యుయెన్సీస్ తేడా పడుతున్నాయి. హ్మ్. యాహ్! ఇప్పుడు కొంతమంది సామాన్యులకు సీట్లు ఇచ్చి జగన్ గారు ఒక చిన్న ప్రయత్నం చేశారు కదా! నెల్లూరు ఒకటి, అదేవిధంగా ఇక్కడ మైలవరం ఒకటి, సింగనమల ఒకటి. చాలా ఇచ్చాడు ఆయన. సింగనమల, హ్మ్. విజయవాడ వెస్ట్‌లో ఉన్న ఆసిఫ్ గారు అందరూ ఆసిఫ్. సాధారణ వ్యక్తులే కదా! ఈ నలుగురు ప్రతిపాడు బాలసాని కిరణ్ సామాన్యుడు. కిరణ్ గెలుస్తున్నాడా? పత్తిపాడు? లేదు. అంటే ఈ సామాన్యులు 5గురు ఎవరు గెలవట్లేదు? నెల్లూరు? సింగనమల అవకాశం ఉంది. హ్మ్. నెల్లూరు సిటీ అవకాశం లేదు. పత్తిపాడు అవకాశం లేదు. మైలవరం టైట్ ఫైట్ ఇస్తున్నాడు. హ్మ్. కావలి ఎలా ఉందండి? కావలి టైట్ ఫైటేనండి. అక్కడ సుధాకర్ గారు ఎన్ని ఓట్స్ స్ప్లిట్ చేస్తాడనే దాని మీద పార్టీల గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయి. మీరు ఇందాక మాగుంట శ్రీనివాసరెడ్డి ఓడిపోతున్నారని చెప్పారు. అవును. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎందుకండి అలాగా? అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అంటే స్ట్రక్చర్ అది అట్లా. అలా ఒంగోలు కానివ్వండి, అక్కడ ఎర్రగొండపాలెం కానివ్వండి, గిద్దలూరు కానివ్వండి, మార్కాపురం కానివ్వండి, కనిగిరి కానివ్వండి, అవన్నీ అద్దంకి కాయనండి. వైసీపీ అద్దంకి ఇట్స్ కమ్ సెంటర్ బాపట్ల పార్లమెంటు. అవును. దర్శి కానివ్వండి, అన్ని బలమైన నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ అవకాశం ఉంది. కందుకూరు ఏదండి? కందుకూరు టైట్గా ఉంది. ఎడ్జ్? కందుకూరు టైట్ ఉంది. కానీ చాలామంది మీకు
కింగ్ మేకర్గా కాదు కింగ్గా ఉండండి అని చెప్పి అవకాశం ఇస్తే పొలిటికల్ పార్టీస్లోకి రమ్మని చెప్పి ఎందుకు మస్తాన్ భాయ్ పోలేదు? రాజకీయ అంటే ఆసక్తి లేదా, లేకపోతే అంటే 2-3 విషయాలండి. ఒకటి, రాజకీయాల్లో ఉండాలి అంటే ముందు వ్యక్తిత్వం సహకరించాలి. రాజకీయాలు అనేటువంటివి ఎంత పెద్ద త్యాగం అంటే నా దృష్టిలో బహుశా భూమి మీద అంతకంటే గొప్ప త్యాగం ఇంకోటి ఉండదు. రాత్రి లేదు, పగలు లేదు, కుటుంబం లేదు, మంచి లేదు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక వృత్తి రాజకీయం. సో ముందు గొప్ప త్యాగమూర్తి ఉండాలి రాజకీయాల్లో రావాలంటే, నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయాల్లో మనం ఎప్పుడు పార్ట్ టైం ఉండకూడదు, ఉంటే ఫుల్ టైమే ఉండాలి. ఫుల్ టైం ఉండాలంటే మనకు ఆదాయ వనరులు ఉండాలి. లేకుండా మనం ఆదాయ వనరుల కోసం ఇంకో పని చేసుకుంటూ మనం అక్కడ ఫుల్ టైం ఉండాలంటే ఉండలేము, అది ఇబ్బందికరం. 3వది, నాకున్న ప్రాబ్లం ఏంటంటే నా వైఫ్ హౌస్ వైఫ్, పిల్లలు చిన్న పిల్లలు, జస్ట్ దే ఆర్ స్టడీయింగ్ 3rd క్లాస్ అండ్ 1st క్లాస్. వాళ్ళకి వాళ్ళ మదరు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి నా పిల్లలకి. కాబట్టి సో తనని కంటెస్ట్ చేయించే పరిస్థితి లేదు. నా విషయానికి వస్తే నేను నా ప్రొఫెషన్లో చాలా హ్యాపీగా ఉన్నాను. నా ప్రొఫెషన్లో రోజు విస్తరించుకుంటూ పోతూ ఉన్నాను, వేరే వేరే రాష్ట్రాలకి, వేరే. సో ఈ టైంలో నేను ఇంతమంది ఎమ్మెల్యేలకు పనిచేస్తూ, ఇంతమంది ఎంపీలకి పనిచేస్తూ, నేనేదో ఒక ఎమ్మెల్యే కావడం కోసం అన్ని వదులుకొని రావడం అనేది అంటే ఒకటి, ఇలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేశారు కదా మీరు మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళకంటే అని చెప్పి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏమేమి చేస్తున్నారు కంటే చాలా ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఇదేదో ప్లాన్డ్గా ఇది చేయాలి అది చేయాలని ఉండదండి. అట్లా ఏదైనా చేస్తున్నా అంటే ప్లాన్డ్గా, అంటే ఒక ఇక సంపాదించడం దానికోసం అన్నట్టుగా చేస్తుంది మాత్రం చిలకలూరిపేటలో HIV పేషెంట్స్ ఉంటారండి. వాళ్ళందరికీ కావాల్సినటువంటి మెడికల్ సపోర్ట్, వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అండి. ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ సెకండ్ థర్స్డే ఒక రోజేమో వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టి అన్నీ కావాల్సినటువంటి ఫ్రీగా ఇచ్చేస్తాం. మెడిసిన్, టాబ్లెట్స్, సిరప్స్, వాళ్ళకి కావాల్సినటువంటి టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, స్కాన్ అన్నీ ఫ్రీ. సో వచ్చినప్పుడు అందరికీ భోజనం పెడతాం. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి న్యూట్రిషన్ క్యాంప్ పెడతాం. వాళ్ళకి కావాల్సినటువంటి, వాళ్ళకి ఏంటంటే HIV ఎఫెక్టెడ్ వాళ్ళకి చాలా పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు రోజు వీక్ అయిపోతుంటారు. బాడీ స్ట్రెంత్ కావాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. ఆ టాబ్లెట్ వేసుకున్నారంటే శరీరంలో పౌష్టికాహారం కావాలి. అందుకని వాళ్ళకి నేను ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ చేస్తాను. 4 రోజులు సరిపడా కోడిగుడ్లు, రాగులు, బెల్లము, మన ఖర్జూరా, వాటితో పాటు వాళ్ళందరికీ కావాల్సిన మెడిసిన్. సో ఇట్లా వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్, తర్వాత మినరల్ మిక్సర్ లాంటి ఉంటాయి కదా, విటమిన్, అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి కూడా చేస్తుంటున్నారు కదా? అది చేస్తుంటారు. అవి చాలా, అది ఒక నాకు సంతృప్తినిచ్చేటువంటి పనులు అదొకటి. రెండోది స్కూలు. ముఖ్యంగా ఇక్కడ మా ఊర్లో ఇప్పుడు మీరు అందరూ చూస్తున్న నాడు నేడు పథకం ఏదైతే ఉందో, ఆ నాడు నేడుని మేము ఇక్కడ 2015లోనే ప్రారంభించాం. వెరీ గుడ్. సో ఏంటంటే ఈ స్కూల్ అనేది నాకు పెద్ద యాక్టివిటీ. 2015-16 అకాడమిక్ ఇయర్ నుండి చాలా పెద్ద యాక్టివిటీ. రెగ్యులర్ ఇక్కడ శాలరీస్, ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అది చూసి పిల్లలు బాగా జాయిన్ అయ్యారు. మనం డెవలప్మెంట్ చూసి సరిపోకపోతే ఒక 5 సెంట్లు కొని షెడ్ వేసి ఇచ్చాం. అది కూడా సరిపోకపోతే 1 ఎకరం పక్కనే కొని గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేశాను. సో ఇప్పుడు వెయిటింగ్ ఫర్ బిల్డింగ్ అనమాట. సో బిల్డింగ్ వస్తే ఇంకా ఎక్కువ స్ట్రెంత్. సో స్కూలు అండ్ HIV పేషెంట్స్ ఇవైతే రెగ్యులర్ యాక్టివిటీ. ఇక అది మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మనం అప్పు చేసినా సరే చేయాల్సిందే. అది ఇంకా అదే తర్వాత ఈ రెగ్యులర్ యాక్టివిటీ. మహాశివరాత్రి అంటే మాకు పెద్ద సరదా. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి మాకు సరే బై బర్త్ ముస్లిమ్స్ అయినప్పటికీ మాకు మహాశివరాత్రి, ఆ తిరణాలు, ఆ కోటకొండకు ప్రభలు వెళ్తున్నా, బళ్ళు వెళ్తున్నా తెలియని సంతోషం. సో మేము రంజాను, బక్రీద్ కూడా అంత డబ్బులు దాచిపెట్టుకునే వాళ్ళం కాదు, కానీ మహాశివరాత్రి తిరణాలు ఎప్పుడు వస్తుంది అని, తిరణాలు అయిపోయిన మరుసటి రోజు నుండి ఆలోచించేవాళ్ళం చిన్నప్పటి నుండి. సో ఈ రోజు తిరణాలు అయిపోతే నెక్స్ట్ డే క్యాలెండర్ చూసుకునేవాళ్ళం, నెక్స్ట్ తిరణాలు ఎప్పుడని చూసుకొని దానికి డబ్బులు దాచిపెట్టుకోవటం. సో ఏదైనా తిరణాలు అనేటువంటిది ఈ ప్రాంతంలో అతి పెద్ద పండుగ, లక్షలాది మంది అటెండ్ అయ్యేటువంటి పండుగ. కాబట్టి ఈ ప్రాంతంలో నుండి వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. కాబట్టి ప్రాంతం నుండి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ కొండ దగ్గరికి వెళ్తే అక్కడ సరైన భోజనం వసతి ఉండదు. ఎందుకంటే 2 days కోసం 10 లక్షల మందికి భోజనం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు కదా ఎవరికి. అందుకని ఇట్టేళ్ళేటువంటి భక్తుడికి, ఈ ప్రాంతం నుండి వెళ్ళే భక్తులకి, మా రూట్ నుండి వెళ్ళే భక్తులు
చిలకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్ నుండి కోటప్పకొండ వరకు 16 కిలోమీటర్ల పొడవునా మేము భోజనం అందుబాటులో పెడతాం. మా వెహికల్స్ కానివ్వండి, లేదా అక్కడ మా ఊర్లో ఒకటి, చిలకలూరుపేట అడ్డ రోడ్ సెంటర్ దగ్గర ఒకటి, కోటప్పకొండ దగ్గర ఒకటి, 3 శిబిరాలు నిర్వహిస్తాం. సో వెహికల్స్ లో భోజనం పెట్టి పంపిస్తుంటాం, పార్సిల్స్ చేసి పంపిస్తుంటాం. ఈ మా కోటప్పకొండ తిరణాలకు పెద్ద ఎత్తున పోలీసులు అండ్ ఆర్టీసీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వ్యవస్థ. అది ఒక సరదా. చిన్నప్పుడు కోటప్పకొండ తిరణాలు చూస్తూ పెరిగాం, వెళ్ళాలి అనే తపన ఉండేది, అందులో ఎంజాయ్ చేయాలని తపన ఉండేది. ఇప్పుడు కొద్ది పెద్ద వయసు కొద్ది పెరిగింది కాబట్టి ఈ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ధన్యవాదాలు మసన్ భాయ్ అని చెప్పి. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.